మెదక్ జిల్లా మసాయిపేట మండలం రామంతపూర్లో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని మహిళపై అంబేద్కర్ విగ్రహం వెనుక గద్దెపై గ్యాంగ్ రేపు కలకలం రేపింది. 5 రోజుల తర్వాత ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రామంతపూర్ గ్రామానికి చెందిన స్వామి బర్రె కనబడకుండా ఆగిపోయింది. ఇక 10వ తేదీన ఫిర్యాదు చేశారు. రామంతపూర్ స్టేజ్ వద్ద గల హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తూ ఉండగా అత్యాచారం వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 3 నిందితులు అదుపులోకి తీసుకున్నారు. తేదీ 11/1/2024 మధ్యాహ్నం 14 గంటలకు ఒక కంప్లైంట్ వచ్చింది. దాంట్లో ఏంటంటే దాంట్లో కంప్లైంట్ మా పోలీస్ స్టేషన్లోనే ఆల్రెడీ ఆయన బర్రెలు దొంగతనమైందని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సీసీ కెమెరాలు వెతుక్కుంటూ పోతుంటే ఆయన ఒక సీసీ కెమెరాను గమనించిన సందర్భంలో మృతి తెలియని వ్యక్తులు ఒక మృతి తెలియని మహిళని మానభంగం చేసినట్టుగా సీసీ ఫుటేజ్ ఉంది. అది వచ్చి మాకు దాంతో ఆయనే కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేసి మేము ఎవరైతే ఆ విక్టిమ్ ఉందో ఆ విక్టిమ్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అట్లనే ఆమె మానసిక వికలాంగురాలు వాళ్ళ పేరెంట్స్ని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆమెకు చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించి అదేవిధంగా దాన్ని నేరానికి పాల్పడ్డ నేరస్తులను కూడా గుర్తించడం జరిగింది. త్వరలోనే వాళ్ళు పట్టుకుంటాం. ఈ కేసుకు సంబంధించిన మిగతా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేరస్తులను అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు